మీరు ఎప్పుడైనా ఒక అద్భుతమైన కేథడ్రల్ లేదా ప్రార్థనా స్థలంలోకి వెళ్లి దాని అందాన్ని చూసి పరవశించిపోయారా? ఇప్పుడు ఊహించండి, అలాంటి స్థలాన్ని నిర్మించడంలో మీరు భాగస్వామిగా ఉన్నారని. అది కేవలం ఒక భవనం కాదు, జీవించు దేవుని సన్నిధిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్థలం. ఇదే సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన కథలో మనం చూస్తాం. ఆయన ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు దేవునికి నిజంగా ఏమి ముఖ్యమో మనకు లోతైన సత్యాలను బోధిస్తాయి. దేవాలయ నిర్మాణ వివరాలు ఊపిరి పీల్చుకోలేనంత అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ చూసినా బంగారం, ఎరువులు, తాటి చెట్లు మరియు వికసించిన పువ్వులతో చెక్కిన దేవదారు కలప. 2 భారీ స్తంభాలకు యాకీన్ మరియు బోయాజ్ అనే పేర్లు పెట్టబడ్డాయి. 12 కంచు ఎద్దులపై నిలబెట్టిన కంచు సముద్రం కూడా ఉంది. ప్రతి వస్తువు అత్యుత్తమ పదార్థాలతో అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేయబడింది. అక్కడి సంఖ్యలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. దశల కొద్దీ వేల మంది కార్మికులు పాల్గొన్నారు, మరియు ఉపయోగించిన బంగారం, విలువైన పదార్థాల పరిమాణం లెక్కించలేనంతగా ఉంది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ అంతా వైభవం, మహిమను వివరించే మధ్యలోనే సొలొమోను నానెప్పుల్లో ఇలా రాస్తాడు: మంచి పేరు సంపద కంటే మిన్న అని. గౌరవం పొందడం వెండి లేదా బంగారం కంటే మెరుగైనదని చెబుతాడు. ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యంత ఖరీదైన నిర్మాణ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నప్పటికీ నిజమైన విలువ బంగారం లేదా దేవదారు కలపలో కాదు, వ్యక్తిత్వం మరియు నైతికతలో ఉందని ఆయన బోధిస్తున్నాడు. మరియు అదే దేవాలయ నిర్మాణానికి ఫలితంగా నిలిచింది. దేవుని ప్రత్యక్ష సన్నిధి నివసించే స్థలం మంచి స్వభావం కలిగిన పురుషులు మరియు మహిళలను తయారు చేస్తుంది. చూడండి, ఈ మొత్తం వైభవం యొక్క ఉద్దేశ్యం ఏదైనా అందమైన దాన్ని సృష్టించడమే కాదు, దేవుని ప్రత్యక్ష సన్నిధికి నివాస స్థలాన్ని సృష్టించడమే లక్ష్యం. ఒడంబడిక మందసము ఉన్న లోపలి అభయారణ్యం శుద్ధ బంగారంతో పూర్తిగా పూటపూయబడింది. కానీ సొలొమోను అర్థం చేసుకున్నాడు, ఈ అద్భుతమైన దేవాలయం కూడా దేవునిని పూర్తిగా ఆవరించలేదని. ఆ నిర్మాణ కళాశిల్పం మరొక గొప్ప విషయాన్ని సూచించేందుకు ఉద్దేశించబడింది: మానవ హృదయాల మార్పు. అందుకే నిర్మాణ వివరాలతో పాటు సొలొమోను నైతికత, జ్ఞానం మరియు కష్టపడి పని చేయడంపై ప్రాముఖ్యతను వివరించే సుభాషితాలను రాశాడు. అతను చెబుతున్నాడు, ఆలస్యంగా పనిచేసే చేతులు దారిద్ర్యాన్ని తెస్తాయి, కానీ శ్రమించే చేతులు సంపదను తీసుకువస్తాయి. అతను ఇలా వ్రాశాడు, మరియు అతను ఇలా కూడా అంటున్నాడు: నైతికతతో నడిచేవాడు భద్రతగా నడుస్తారు, కానీ వంకర మార్గాల్లో నడిచేవాడు చివరికి బయటపడతాడు. దేవాలయం భౌతిక పదార్థాలతో నిర్మించబడుతున్నప్పటికీ, దేవుడు తన ప్రజలలో స్వభావాన్ని నిర్మించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అతను అర్థం చేసుకున్నాడు. సొలొమోను రాజమహల్ మరియు దేవాలయం మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. దేవాలయాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టింది, కానీ రాజమహలానికి 13 సంవత్సరాలు పట్టింది. అయినా కూడా నాయకత్వం గురించి రాస్తున్నప్పుడు అతను ధర్మమే దేశాన్ని మహిమపరుస్తుందని మరియు రాజులు తమకు మాట చెప్పలేని వారి కోసం మాట్లాడాలని హితవు చెబుతున్నాడు. తాను వైభవంగా జీవిస్తున్నప్పటికీ నిజమైన నాయకత్వం అనేది న్యాయం మరియు ఇతరులకు సేవ చేయడమేనని ఆయన బోధించాడు. అయితే ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తింపజేయగలం? 1. బాహ్య అందం మన అంతర్గత శోభను ప్రతిబింబించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 2. భౌతిక విజయాల కంటే స్వభావం మరియు నైతికతకు ఎక్కువ విలువ ఇవ్వండి. 3. ప్రభువు కోసం పనిచేస్తున్నట్టు శ్రద్ధగా మరియు ఉత్తమంగా పని చేయండి. 4. మనం నిర్మించే ఏదైనా ఇతరులను దేవుని వైపు దారి చూపించేందుకు ఉపయోగించాలి. 5. మన విజయాల కంటే మన హృదయాలను దేవుడు ఎక్కువగా పట్టించుకుంటారని గుర్తించండి. 6. మన జీవితం కూడా దేవాలయంలా, దేవుని సన్నిధి నివసించే స్థలంగా ఉండాలని అర్థం చేసుకోండి.
దేవాలయం గురించి లోతైన సత్యం దాని నిర్మాణ శైలిలో కాదు. అది దేవుడు తన ప్రజలతో నివసించే స్థలంగా ఉండటమే దాని ఉద్దేశ్యంలో ఉంది. పౌలు తరువాత మనకు చెబుతున్నాడు, ఇప్పుడు మనమే దేవుని ఆలయం, ఆయన ఆత్మ మనలో నివసిస్తోంది. ఇది అర్థం ఏమిటంటే, దేవాలయ నిర్మాణంలో పెట్టిన శ్రద్ధ, సూక్ష్మత మరియు ఉత్తమత ఆల్ మన జీవన స్వభావ నిర్మాణంలో ప్రతిబింబించాలి. సొలొమోను బోధ స్పష్టంగా ఉంది. మనం ఎంత అద్భుతమైన నిర్మాణాలు కట్టినా, వ్యాపారాలు స్థాపించినా లేదా గొప్ప సంస్థలు సృష్టించినా, చివరికి ముఖ్యమైనది దేవునికి గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా నైతికతతో కూడిన జీవితం నిర్మించడమే. దేవాలయంలో ప్రతి వివరాన్ని అత్యుత్తమంగా రూపొందించినట్లే మనం కూడా కేవలం విజయాల్లోనే కాదు, స్వభావంలోనూ ఉత్తమతను సాధించడానికి ప్రయత్నించాలి. ఏళ్ల క్రితం ఈ విషయంపై ప్రభువు నా హృదయంతో మాట్లాడాడు. మనము దేవునికి దగ్గరగా నడిచినప్పుడు, ఆయన సన్నిధిలో జీవించాలనే తపన కలిగినప్పుడు మనం మరింత అందంగా మారుతాము. అది ఎందుకంటే మనం క్రీస్తు స్వభావంలో ఎదుగుతున్నాము. ప్రపంచం యువకుల శరీరాల అందాన్ని చూస్తుంది, కానీ దేవుడు తన సన్నిధి ద్వారా మార్పు చెందుతున్న హృదయాల అందాన్ని చూస్తాడు. సొలొమోనులాగా మనం కూడా శ్రమతో కూడిన పనిని దైవిక జ్ఞానంతో కలిపేవారు కావాలి. మనం అందమైన విషయాలను సృష్టించేటప్పుడు నిజమైన అందం హృదయంలో మొదలవుతుందని గుర్తుంచుకోవాలి. మనం నిర్మించే ప్రతిదానికి తుది పరిష్కార లక్ష్యం దేవునికి మహిమ కలిగించడమో, ఇతరులకు సేవ చేయడమని ఎప్పటికీ మర్చిపోకూడదు.